శ్రీకాకుళం జిల్లా టెక్కలి శామసుందరపురంలోని ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి కామేశ్వరి శ్రావణిలకు 10,000 రూపాయలు, ద్వితీయ బహుమతి ప్రియా సుచిత్రలకు 5,000, తృతీయ బహుమతిగా 2,500 రూపాయల చొప్పున ఇద్దరికి ఇచ్చారు. 20,000 రూపాయల నగదును బహుమతిగా అందించినట్లు తెలిపారు. పోటీలలో పాల్గొన్న వారందరికీ చీరలు పంపిణీ చేసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంతంగా మీరు చేయగలిగేటట్టు ఏర్పాట్లు కూడా చేస్తాను. చేసి ఆ రకంగా ఈ పోటీలు ప్రతి ఏడాది కూడా పండగ వాతావరణం అంటే పండగ వాతావరణంలో జరగాలి. బ్రహ్మాండంగా ఏర్పాట్లన్నీ చేస్తాను. మరి మీ అందరికీ పిలవడానికి కూడా అవకాశం లేకపోయినా ఫోన్ ద్వారా ఒక మెసేజ్ వస్తే ఆ మెసేజ్ పట్టుకొని మీరందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. అందరూ చక్కగా వేశారు. మరి ఏదైనా పోటీ అన్నప్పుడు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అన్న తప్పదు, సహజమే. గెలిచేవాళ్ళు ఇప్పుడు ఒకటే, ఎంతమంది పోటీ చేసినా. కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది ఉన్నంత వరకు ఇవ్వగలిగాం. థర్డ్ లో మరొకటి కొంచెం బాగా అనిపించిందని ఆ థర్డ్ ప్రైజ్ మరొకటి కూడా ఇవ్వగలిగాం. 45 మంది ఇంచుమించు పాల్గొన్నారు. 48 మంది పాల్గొన్నారు. అందరూ చక్కగా వేశారు. చిన్నపిల్లలు అయితే బ్రహ్మాండంగా వేశారు, అద్భుతంగా వేశారు. అలాని వచ్చిన వాళ్ళందరికీ సంతృప్తి చేయాలని అనిపించి ఒకళ్ళ సిల్క్స్ నుంచి మీ అందరికీ చీరలు కూడా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అది మాధురి గారు నిర్ణయించారు. మీ అందరికి సంతృప్తి చేసి సంతోషంగా పండగకి ఇంటికి పంపిద్దామన్న ఆలోచనతో ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరు కూడా ముగ్గురు చాలా బాగా వేశారు. సో గిఫ్ట్ రాని వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వకండి. నా దృష్టిలో అందరూ వినస్తే అందరికీ హ్యాపీ సంక్రాంతి. అందరూ శ్రీని గారు వారి ఇంటి ఆడపడుచులు కాబట్టి అందరికీ శారీస్ పెడుతున్నాం, తీసుకుని హ్యాపీగా వెళ్ళాలని కోరుకుంటున్నాం.